RRBPO paper number 69. Question number 41. A tank has two inlets X and Y. X alone takes 3 hours and Y alone takes 4 hours to fill the empty tank completely when there is no leakage. A leakage was caused which could empty the full tank completely in 8 hours when no inlet is open. Now when only inlet X is opened, it took 4 hours to fill the empty tank completely. How much time will Y alone take to empty it completely? యాక్చువల్గా మనల్ని అడిగింది ఇక్కడ ఎక్స్ అలోన్ ఎంతసేపో చెప్పాడు, వై అలోన్ ఎంతసేపో చెప్పాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎక్స్ అలోన్ ఓపెన్ చేసినప్పుడు 4 hours పడుతుంది అన్నాడు. యాక్చువల్గా ఎక్స్ అలోన్ ఓపెన్ చేసినప్పుడు ఎంతసేపు పడుతుంది అన్నాడు, 3 hours. 3 hours పట్టేదానికి ఇక్కడ 4 hours పట్టిందని చెప్పాడంటే మధ్యలో చెప్పినటువంటి అవుట్లెట్ తో కలుపుకొని. సో మళ్ళీ అడిగింది లాస్ట్ లో వై అలోన్ అని అడిగాడు. వై అలోన్ యాక్చువల్ గా 4 hours ఉన్నా కూడా మళ్ళీ వై అలోన్ అడిగాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే వై అలాంగ్ విత్ అవుట్లెట్ అని. అంటే ఇప్పుడు మనం అవుట్లెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ అలోన్ ఎన్సెప్ట్ లో ఫిల్ చేస్తుంది 3 hours లో. అవుట్లెట్ ఏ అవర్స్ అనుకున్నాం అనుకోండి, రెండిటికి కలిపి ఎంతసేపు పట్టింది అన్నాడు, 4 hours. సో 1/3 మైనస్ 1/4 అంటే 1/12 వస్తుంది. అంటే అవుట్లెట్ అలోన్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 12 hours. అలాంగ్ విత్ వై అన్నాడు కాబట్టి 1/4 మైనస్ 1/12 ఎల్సిఎం 12 3 times 1 time 2/60 12 అంటే 1/6. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6 hours. Question number 42. Respective ratio between total number of villagers in village A and B is 8:9. In village B, out of the total number of villagers, 7/12 are males, out of which 70% are literate and the remaining 315 are illiterate. What is the total number of villagers in village A? చెప్పిన డేటా అంతానేమో బి చెప్పాడు, అడిగినటువంటి ఆన్సర్ ఏమో ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి యొక్క టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత రేషియో నుంచి ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు విలేజ్ బిలో బి మెంబర్స్ ఉన్నారనుకుందాము. వాళ్ళల్లో మేల్స్ ఎంతమంది అన్నారంటే 7/12 మేల్స్ అంటున్నాడు. 70% లిటరేట్ అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చింది ఇల్లిటరేట్ కాబట్టి 70% లిటరేట్ అంటే ఇల్లిటరేట్ ఎంత అవుతారు, 30% అవుతారు. ఈ వాల్యూ ఎంత అన్నాడంటే 315. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ తర్వాత చేసుకుందాము లేదా కొంతవరకు చేసి వెళ్దాము. 3-4 times అంటే బి వాల్యూ ఎంత వస్తుందంటే 315 multiplied by 40 divided by 7 వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత విలేజ్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బి వాల్యూ ఎన్ని పార్ట్లు, 9 parts. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఎన్ని పార్ట్లు, 8 parts. సో 7 into 9 63 దీంట్లో 5 times 5 into 40 200 into 8. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1600. క్వశ్చన్ నెంబర్ 43. Ellie and Dex are traveling from point A to B, which are 360 kilometers apart. Traveling at a certain speed, Ellie takes 30 minutes less than Dex to reach point B. If Ellie doubles her speed, she will take 2 hours 30 minutes less than Dex to reach point B. At what speed was Ellie driving from A to B? సో ఈక్వేషన్ రాయాలి, 2 రాసేద్దాము. ఎవరికి తక్కువ టైం పట్టింది, 2 కేసుల్లోనూ ఎలీకి. అంటే 360 డివైడెడ్ బై డెక్స్ స్పీడ్ డి అనుకుందాము, ఎలీ స్పీడ్ ఏమో ఈ అనుకుందాము. దీంట్లో నుంచి తీసేస్తే ఎంత వచ్చింది అన్నాడంటే 30 minutes చెప్తున్నాడు, అంటే హాఫ్ అన్ అవర్. 2 అన్నోన్స్ ఉన్నాయి, ఏం చేయలేము, అలా వదిలేసేయండి. ఈసారి సెకండ్ కేసులో ఏం చెప్తున్నారంటే ఎలీ డబుల్స్ హర్ స్పీడ్. డెక్స్ గురించి ఏం చెప్పలేదు అంటే 360 డివైడెడ్ బై డి మైనస్ 360 డివైడెడ్ బై 2e. డబుల్ చేశాను అన్నారు కాబట్టి 2e రాశాను. సో 2e రాస్తే ఇక్కడ ఎంతసేపు అన్నారంటే 2 hours 30 minutes అన్నాడు, అంటే 5/2 hours. సో ఒక్కసారి దీన్ని ఈక్వేషన్ 2 దీన్ని ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేయక్కర్లేదు. ఈ నెంబర్ పెద్దది కాబట్టి దీంట్లో నుంచి అది తీసేసాను అనుకోండి. 360 బై ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 360 బై 2e ఇది మైనస్, అదేమో ప్లస్ అయిందంటే మనకి మిగిలేది 360 బై 2e మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడంటే 2 hours. అంటే 2.5 లో నుంచి హాఫ్ పోతే 2 hours మిగులుతుంది. సో ఈ అటేపు వచ్చేసి 2 ఇటేపు వచ్చేస్తే క్యాన్సిలేషన్ జరిగితే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 90 km/hour. క్వశ్చన్ నెంబర్ 44. A sold an article for rupees 7,600 and incurred a loss. Had he sold the article for rupees 10,400, his gain would have been triple the amount of loss that he incurred.
At what price should he sell the article so as to earn a profit and 10% profit? ఇక్కడ నుంచి ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో ట్రై చేసి చూద్దాం. 10% ప్రాఫిట్ అంటే ఎంత కమ్మాలి? కాస్ట్ ప్రైస్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొచ్చాక 110% కమ్మాలి. అంటే యువర్ ఆన్సర్ మస్ట్ బి డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 11. 12, 1 డిఫరెన్స్ 11 కాబట్టి 11 పోతుంది. 9 + 4 13, 2 అంటే 11 మల్టిపుల్ కాబట్టి ఈ రెండు ఆన్సర్ 11 మల్టిపుల్స్ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో ఒక లాస్ ఉంది, ఇక్కడేమో 3 గెయిన్లు ఉన్నాయి. 3 గెయిన్లకి ఒక లాస్ కి డిఫరెన్స్ 4 గెయిన్లు కానీ 4 లాసులు కానీ డిఫరెన్స్ ఎంత అంటే 2800. అదే 4 పార్ట్లు అంటే ఒక్కో పార్ట్ ఎంత అంటే 700 రూపీస్. ఇప్పుడు 7600 అమ్మినప్పుడు 700 లాస్ వచ్చింది అంటే ఎంత కొని ఉంటాడంటే 8300 కొన్నాడు. ఇప్పుడు దాన్ని 10% ప్రాఫిట్ కమ్మాలంట, అంటే 830 కమ్మాలి. 03 సరిపోయిందేమో చూసుకోండి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 9130 rupees. Question number 45. The respective ratio between speed of a boat upstream and speed of the boat downstream is 7:9. What is the speed of the boat in still water if it covers 48 km downstream in 2 hours 40 minutes? So 2 hours 40 minutes అంటే 2/3 hours అవుతుంది, అంటే 8/3 hours. 8/3 hours లో ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? 48. 48 డివైడెడ్ బై 8/3 అంటే ఇంటూ 3/8. 8 6 times 6 into 3 18. అది ఎటు పక్క కంటే m plus s వాల్యూ. m plus s వాల్యూ ఎన్ని పార్ట్లు ఉంది? 9 పార్ట్స్. 9 పార్ట్స్ 18 అంటే ఒక పార్ట్ 2 అంటే m మైనస్ s వాల్యూ ఎంత అవుతుందంటే 7 into 2 14 అవుతుంది. ఇప్పుడు మనల్ని అడిగినటువంటి వాల్యూ ఏంటంటే వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే m వాల్యూ అడుగుతున్నాడు. m వాల్యూ అంటే యాడ్ చేసి బై 2 రాయాలి. 18 + 14 32 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 16. Question number 46. At present, the respective ratio between the ages of A and B is 2:9. Ratio between A and C is 1:5. 4 years ago, the sum of the ages of A, B and C is 72 years. What is the present age of C? C value calculate చేయమని అడుగుతున్నాడు. రండి క్యాలిక్యులేట్ చేద్దాం. A/B వాల్యూ ఎంత చెప్పాడు? 2:9. సో A/B వాల్యూ 2:9 అయినప్పుడు A/C వాల్యూ ఎంత అన్నాడు? 1:5 అంటున్నాడు. 1 పార్ట్ ఇక్కడ 2 ఉందంటే 5 పార్ట్స్ 10 అవుతుంది, అంటే C వాల్యూ ఎంత అవుతుందంటే 10 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు 72 ఇయర్స్ ఎప్పుడు అంటే 4 ఇయర్స్ క్రితం. ఎంతమందికి? 3 మనుషులకి. అంటే ప్రజెంట్ కి రావాలంటే 3 into 4 12 యాడ్ చేయాలి. 12 యాడ్ చేస్తే 72 + 12 84 అవుతుంది. 84 వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్లు అంటే 10 + 9 19 + 2 21. 21 అంటే ఒక్కో పార్ట్ 4 అయింది. అడిగింది 10 పార్ట్స్ కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 40 years. Question number 47. Sum invested in scheme B is 2.5 times of sum invested in scheme A. Investment in scheme A was made for 7 years at 6% per annum simple interest, and in scheme B for 5 years at 8% per annum simple interest. The total interest earned from both the schemes is 2840. How much was invested in scheme A? సో బీలో 2.5 times అన్నాడు కాబట్టి ఏలో 100 రూపీస్ అనుకుంటే బీలో 250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఏలో ఏ రేట్ కంటే 7 years 6% అంటే 42%. 42% అని 100 అంటే 42 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ బీలో ఎంత అంటే 5 years 8% అంటే 40%. 40% అని 250 అంటే 100 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టోటల్ ఇంట్రెస్ట్. ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఈస్ 2840. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 142. అంటే 2840 ఈజ్ 142 రూపీస్. అడిగింది ఏంటంటే మనల్ని ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 100 రూపీస్ ఈజ్ వాట్? 142 సరిగ్గా చూస్తే 2 times పోతుంది. 20 into 100 2000 రూపీస్. దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఏం అడగొచ్చు? ఏ అడిగాడు కాబట్టి 100 రాసాం. బి అడిగితేనేమో 250 రాసేవాళ్ళం. ఏబి సమ్ అడిగితే 350 రాసేవాళ్ళం. ఏబి డిఫరెన్స్ అడిగితే 150 రాసేవాళ్ళం. బేస్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది. క్వశ్చన్ మారినప్పుడల్లా ఈ వేరియబుల్లో మార్పు వస్తుంది అంతే. రైట్. క్వశ్చన్ నెంబర్ 48. The sum of the radius and height of a cylinder is 20 meters. The total surface area of the cylinder is 880 meters. What is the volume of the cylinder? Cylinder volume అంటే per square h. ఖచ్చితంగా 11 ఉండాలి. లేదు. Answer is going to be 2002. Question number 49. A bag contains 7 red balls, 2 yellow balls and 6 pink balls. If 2 balls are drawn at random from the bag, one after the other,
What is the probability that the first ball is red and second ball is pink? So ఫస్ట్ కేసులో ఎన్ని ఉన్నాయంటే 7 + 2 9, 9 + 6 15. 15లో నుంచి ఒక బాల్ డ్రా చేయటం అంటే 15C1. దాంట్లో నుంచి ఫస్ట్ డ్రా చేసిన బాల్ ఏంటంటే రెడ్ బాల్. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి 1 అంటే 7C1. నెక్స్ట్ ఇంకో బాల్ డ్రా చేయాలి. ఇంకో బాల్ ఏ బాల్ కావాలంటున్నాడు? పింక్ బాల్. పింక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6C1. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 14 బాల్సే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక బాల్ డ్రా చేశాము, సైమల్టేనియస్లీ కాదు, వన్ ఆఫ్టర్ ద అదర్ అన్నాడు కాబట్టి ఒక బాల్ పోయిన తర్వాత ఇంకో బాల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 50. A and B started a business with investments in the ratio 2:5 respectively. After 4 months from start of the business, C joined and the respective ratio between investments of B and C is 2:1. If the annual profit was 6,500, what was the difference between B share and C share? So ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశాను అన్నారు? A/B నేమో 2:5, B/C నేమో 2:1. దీన్ని 4:10 కింద రాసుకున్నాను అనుకోండి A/B వాల్యూ. దీన్ని 10:5 కింద రాసుకుంటే C వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. రైట్. ఆఫ్టర్ 4 months ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ది బిజినెస్ C జాయిన్ అంటే మిగతా ఇద్దరు మొదటి నుంచి ఉన్నారు. 4 × 12 10 × 12. నెక్స్ట్ వీడు ఎంతతో వచ్చాడు అంటే 5 రూపీస్తో ఎప్పుడు వచ్చాడు? 4 months తర్వాత వచ్చాడు, 8 months. సో అన్ని ఈక్వేషన్ లో 8 ఉంది. 4 3 times పోయింది, 2 5 times పోయింది, 4 క్యాన్సిల్, 6 times. సో 6:15:5. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 26 parts. 6,500 ఈజ్ 26 parts. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ బి షేర్ అండ్ సి షేర్. అంటే 5 parts ఈ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 10 parts. సో 2 13 times 2 5 times 13 500 times. 500 into 5 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2,500 rupees. క్వశ్చన్ నెంబర్ 51. Data related to number of employees in 5 different companies in December 2011. So December 2011 లో ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు. ABCDE గురించి చెప్పాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చెప్పాడు, కొన్ని గ్యాప్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళేమో కామర్స్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళేమో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్ అంట. వీటిల్లో కొన్ని గ్యాప్లు ఉన్నాయి. ఆ గ్యాప్ల గురించి మనకి కింద నోట్ అనేదో చెప్తున్నాడు. నోట్లో ఏమన్నా తెలుస్తుందేమో ఒకసారి ట్రై చేసి చూద్దాము. రైట్. రెండు నోట్లు ఇచ్చాడు. ఎంప్లాయీస్ ఆఫ్ ద గివెన్ కంపెనీస్ కెన్ బి కేటగిరైజ్డ్ ఓన్లీ ఇన్ 3 types: సైన్స్ గ్రాడ్యుయేట్స్, కామర్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్. ఏమన్నాడు? ఓన్లీ ఇన్ 3 types అంటే మొత్తం కలిపి 3 రకాలే అంటున్నాడు. అంటే పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి డెఫినెట్ గా అంతా కలిపితే 100% అవుతుంది. ఇది 30-40 ఉందంటే 70, దెన్ దిస్ హాస్ టు బి 30. 40-32 అంటే 80, దెన్ దిస్ హాస్ టు బి 20. కానీ ఈ సిలో ఇది 45 అన్నాడంటే ఈ రెండు కలిపి 55 అని తెలిసే కానీ మనకి దేని షేర్ ఎంత అనేది తెలియదు. 35 అంటే 70, దెన్ దిస్ విల్ బి 30. 25 45 అంటే దిస్ హాస్ టు బి 55. సో అంతవరకు అక్కడ ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇంకేదో చెప్తున్నాడు. ఫ్యూ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద టేబుల్ ఇండికేటెడ్ బై డాష్. ఏ క్యాండిడేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్యాలిక్యులేట్ ద మిస్సింగ్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది గివెన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అంటే పైన గ్యాప్లు ఉన్నాయంటే అవసరం అయితే క్యాలిక్యులేట్ చేసుకోమన్నాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. విల్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ అండ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ వాజ్ 270. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ? ఇక్కడ 270 యావరేజ్ అన్నాడంటే టోటల్ ఎంత అవుతుంది? 540. 540 అయిన తర్వాత ఎవరెవరు? ఏలో సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ఆర్ట్స్. ఏలో సైన్స్ వాళ్ళు ఎంత ఉన్నారు? 20 ఉన్నారు. వీళ్ళు 55 అంటే దిస్ ఇస్ 75%. ఇది 75% అయితే 100% ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 25 3 times, 25 4 times, 3 1 time 8 times, 180 into 4 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 720. క్వశ్చన్ నెంబర్ 52. What is the difference between the number of science graduate employees and arts graduate employees in company D? Science ki no arts ki. ఇది 42, ఇది 38 అంటే 80, this will be 20. సో ఇప్పుడు అడిగిన ఆన్సర్ ఏంటంటే
what is the difference between science graduate employees and arts graduate employees? సో సైన్స్ కి ఆర్ట్స్ కి డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఎంత 22% కదా. 22% ఆఫ్ సంథింగ్ అంటే 11 బై నంబర్ అవ్వాలి. పోవట్లేదు, పోతుంది, పోవట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 187. లేదా ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. 850 బేస్ వాల్యూ కదా, 850 ఇంటూ సంథింగ్ పర్సెంట్ రాస్తే 850 క్యారెక్టర్ పోదు. అంటే 850లో ఉన్నటువంటి 17 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 17. ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 53. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఈ వాస్ 3 times ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి. అంటే ఇక్కడ ఎక్స్ కనుకుంటే ఇక్కడ 3x మెంబర్స్ ఉన్నారని చెప్తున్నాడు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ కంపెనీ బి అంటే 35 70 పోతే ఇది 30 అంటే ఎక్స్ ఇంటూ 30/100. నెక్స్ట్ తర్వాత అండ్ ఈ వాజ్ ఈలో ఎంత ఉన్నారంటే 3x కి 40% అంటే 120% ఆఫ్ ఎక్స్. ఇందాకడదేమో 30% ఆఫ్ ఎక్స్, ఇదేమో 120% ఆఫ్ ఎక్స్. అంటే డిఫరెన్స్ 80% ఆఫ్ ఎక్స్. 80% ఆఫ్ ఎక్స్ ఎంత అంటున్నాడు? 485 అంటున్నాడు. 80% 495 అయితే 495 ఈజ్ 80%. మనకు కావాల్సింది 100% ఎంత క్యాలిక్యులేట్ చేయమని అడుగుతా. 90%. సో సరిగ్గా చూస్తే ఈ నెంబర్ 11 మల్టిపుల్ చెక్ చేసుకోండి. ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ డి increased by 20% from December 2011 to December 2012. ఈ డేటా డిసెంబర్ 2011 గుర్తుపెట్టుకోండి. అండ్ if 50% of the total number of employees in company D in December 2012 were science graduates, what is the number of science graduate employees in company D in December 2012? డిసెంబర్ వాల్యూ ఎంత? 850 కదా. ఇందాక ఏమన్నా మాట్లాడుకున్నామేమో గుర్తొచ్చుకోండి. 850లో ఏదో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 17 డెఫినెట్ గా ఉండాలి. 17 దీంట్లో లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇదిగో ఆన్సర్. మిగతా ప్రాబ్లం అంతా డేటా వేస్ట్, చదివిన టైం వేస్ట్. క్వశ్చన్ నెంబర్ 55. If the respective ratio between number of science graduate employees and in company C was 5:6, what is the number of commerce graduates in company C? కంపెనీ సిలో ఎంతమంది ఉన్నారు? 780 ఉన్నారు. 780లో ఏదో పర్సెంట్ కట్టాలి అంటే 13 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. 13 ఇక్కడ బాటిల్ లేదు, ఇక్కడ బాటిల్ లేదు, ఇక్కడ పోతుంది, ఇక్కడ బాటిల్ లేదు, ఇక్కడ బాటిల్ లేదు. మిగతా ప్రాబ్లంలో డేటా అంతా వేస్ట్. క్వశ్చన్ నెంబర్ 56. రైట్. సో 2 into 10 అంటే 20 వస్తుంది. 20 అంటే 4 into 5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 4/2, 5/2 అంటే 2, 2.5 వస్తుంది. నెక్స్ట్ 6 into 3 18 అంటే 9 into 2 రాసుకుంటాము. y వాల్యూ ఎంత వస్తుందంటే 9/6. నెక్స్ట్ 2/6 అంటే 9/6 అంటేనేమో 3/2 అంటే 1.5 వస్తుంది. ఇదేమో 1/3 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూలు కూడా ఈ రెండు వాల్యూల కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57. 2 into 21 42. 6 into 7 రాస్తాము అంటే 6/2 7/2 అంటే 3,3.5 అవుతుంది. నెక్స్ట్ తర్వాత 3 into 21 63. 63 అంటే 9 into 7 రాస్తాము అంటే 9/3 వస్తుంది. నెక్స్ట్ది 7/3 వస్తుంది. 9/3 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ది 2 1/3 వస్తుంది. ఈ 3 తీసుకుంటేనేమో ఈక్వల్ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 1/3ను ఈ రెండు కంపేర్ చేస్తేనేమో గ్రేటర్ వస్తుంది. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. క్వశ్చన్ నెంబర్ 58. 8 into 2 అంటే 36. 36 అంటే 9 into 4 రాసుకున్నాం అనుకోండి. 9/2, 4/2 అంటే 4.5. ఇదేమో 2 వస్తుంది. నెక్స్ట్ 4 into 22 అంటే 88 వస్తుంది. 11 into 8 11/4,
8/4 అంటే 11/4 అంటే 2 3/4 వస్తుంది. ఇదేమో 2 వస్తుంది. ఈ నంబర్ ఈ రెండింటి మధ్యలో నంబర్ అనుకుంటాను చూడండి. ఈ రెండింటి మధ్యలో నంబర్ అంటే ఆన్సర్ ఈస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 59. x² is equal to 49 అంటే x వాల్యూ ఎంత వస్తుందంటే +or-7. ఇక్కడ 6 into 5 రాస్తే x వాల్యూ -6 వస్తుంది, +5 వస్తుంది. ఇప్పుడు ఈ +or-7 అంటే +7 కి -7 కి మధ్యలో వస్తుంది ఈ నంబరు. అంటే ఆన్సర్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 60. 3 into 10 30. 6 into 5 రాసుకున్నాం అనుకోండి. -6/3 -5/3 అంటే -2, -2 -1 2/3 వస్తుంది. నెక్స్ట్ 3 into 1 3 -3/3 -1/3 వస్తుంది. అంటే -1 -1/3. ఈ రెండు నంబర్ల కన్నా ఈ రెండు నంబర్లు పెద్దవి ఉన్నాయి, కానీ నెగిటివ్ నంబర్లు కాబట్టి x లెస్ దాన్ y అవుతుంది. ఆన్సర్ ఈస్ x లెస్ దాన్ y. క్వశ్చన్ నెంబర్ 66. అప్రాక్సిమేషన్స్. రైట్. సో 624 divided by 5. 625/5 అనుకున్నాం అనుకోండి, దట్ విల్ బి 125. సో 3800 300 అంటే 4100. 4100 ఇదంటే 4200. ఇంకా ఇక్కడ చిల్లర ఉంది, ఇక్కడ చిల్లర ఉంది, అక్కడ చిల్లర ఉంది, ఇదంతా కలిపితే 4325. క్వశ్చన్ నెంబర్ 67. సో ఇది 24 into 8 ప్లస్ 448. 8 into 20 160. 160 32 అంటే 172. సో 0 2 6. 620 అంటే బెటర్ చాయిస్ ఆప్షన్ కింద 610 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. సో ఇది 60 కింద తీసుకుంటే 60 into 15 900 వస్తుంది. 900 + 200 1100. 1100 + 300 1400. 1400 పైన ఉన్నటువంటి ఆన్సర్లు రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు 20 వస్తుందా 50 వస్తుందో చూడాలి. ఇక్కడ 30 ఉంది, ఇక్కడేమో 18 ఉంది, అంటే 20 కన్నా ఎక్కువ వస్తుంది. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 1450. క్వశ్చన్ నెంబర్ 69. సో 630 divided by 45 into 560 divided by 40. సో 0 0 14 times 45, దీంట్లో 14 times 14 into 14 అండర్ స్క్వేర్ రూట్ అంటే 14 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 70. సో ఇది 25% కింద రాసుకున్నాం అనుకోండి, ఇది 260 కింద రాసుకున్నాం అనుకోండి. హాఫ్ మళ్ళీ హాఫ్, హాఫ్ అంటే 130, మళ్ళీ హాఫ్ అంటే 65. 65 దీంట్లో నుంచి తీసేస్తే 25 పోతే 40 మిగిలిందంటే 360 అవుతుంది. సో 360 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 480. సో 120 3 times 120 4 times 3/4 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 75. క్వశ్చన్ నెంబర్ 71. Refer the graph and answer the given questions. Number of belts of LMN brand sold in town D and E in 6 different months. దాంట్లో గ్రాఫ్ లో x యాక్సిస్ ఏమో నంబర్ ఆఫ్ బెల్ట్ సోల్డ్ ఇచ్చాడు, y యాక్సిస్ ఏమో మంత్స్ ఇచ్చాడు, జూన్ నుంచి నవంబర్ వరకు ఇచ్చాడు. దీంట్లో వాల్యూలు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి గ్రాఫ్ లో వాల్యూలుతో సహా ఇచ్చాడు అనుకోండి, అంటే దీని వాల్యూ ఎంతెంత అనేది చక్కగా అక్కడ ప్రింట్ వేసి ఇచ్చాడు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా చేసేయండి. ఒకవేళ అట్లా కాకుండా వాల్యూలు ఇవ్వకపోతే కనుక చక్కగా టేబుల్ ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వాల్యూ అవసరానికి 2-3 సార్లు తేవాల్సి వస్తుంది, ప్రతిసారి గ్రాఫ్ లో ఎత్తుక్కోవటం కష్టం అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రీలోడెడ్ డయాగ్రామ్. ఇట్లా టేబుల్ గీసేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. రండి సాల్వ్ చేద్దాం. నంబర్ ఆఫ్ బెల్ట్స్ సోల్డ్ ఇన్ టౌన్ ఈ ఇన్ సెప్టెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ బెల్ట్స్ సోల్డ్ ఇన్ టౌన్ డి ఇన్ ద సేమ్ మంత్. సో ఇదంట దీనికన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా ఉంది అంటున్నాడు. 150కి 30 ఎక్స్ట్రా అంటే 150కి 30/150 అంటే 1/5. 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. క్వశ్చన్ నెంబర్ 72.
What is the difference between total number of belts sold in both the towns together in September and August? సెప్టెంబర్ ఈ రెండింటికి దీనికి డిఫరెన్స్. దీంట్లోంచి తీసేస్తే 70 వస్తుంది, దీంట్లోంచి తీసేస్తే 10 వస్తుంది. రెండిట్లోనూ ఆగస్టే ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 80. క్వశ్చన్ నెంబర్ 73. The number of belts sold in town D decreased by what percent from August to October? D. ఆగస్ట్ ఎంత ఉంది 220, అక్టోబర్ ఎంత ఉంది 120, ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు. 100 డిక్రీజ్ ఫ్రమ్ 220 multiplied by 100. 0 gets cancelled. 2 11 times 11 500 times 11 4 times 44 5 times 45 యాడ్ రావాలి. 45 యాడ్తో ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 74. What is the average number of belts sold in town in June, July and October? June, July, October. ఈ జూన్, జూలై, ఆగస్ట్ అండ్ అక్టోబర్ ఇదంతా యాడ్ చేయండి. 840 వస్తుంది. 840 డివైడెడ్ బై 4 అంటే 820 వస్తుంది. 820 డివైడెడ్ బై 4 అంటే 205 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 75. The number of belts sold in town D in December was 10% less than number of belts sold in the same town in November. నవంబర్లో ఎంత ఉంది? ఇక్కడ 180. 10% లెస్ అంటే 180లో నుంచి 18 తీసేసామనుకోండి, 172. నెక్స్ట్, what is the respective ratio of number of belts sold in December and October? అక్టోబర్లో ఎంత ఉంది? 120 ఉంది. ఇక్కడ 5 ఉంది అంటే రెండో నంబర్లో 5 పోయేది అయి ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అంటే ఇదన్నా అవ్వాలి ఆన్సరు, ఇదన్నా అవ్వాలి. సో ఇక్కడ 29 ఉంది, దాంట్లో 29 లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 27:10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. Q1 Q2లు. Q1 Q2లు కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓపిక్గా టైం ఉంటే చేస్తాం ఎగ్జామ్లో, కానీ ప్రస్తుతానికి టైం ఉంది కాబట్టి ప్రతి ప్రాబ్లము వర్కౌట్ చేద్దాం రండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, Q1 Q2లు సాల్వ్ చేసేటప్పుడు 2 లెక్కలు చదివిన తర్వాత మాత్రమే చేయండి. ఎందుకంటే ఫస్ట్ లెక్క అంతా వచ్చు కదా అని అంతా చేసేసాక సెకండ్ ప్రాబ్లమ్ లైఫ్లో ఫస్ట్ టైం చూసాం అనుకోండి, అంతా అయిన తర్వాత ఫస్ట్ అయ్యాక రెండోది రాదు అని తెలిస్తే అప్పుడు ఏడుపు వస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 76. Inside of a square plate, a circular garden is developed, which exactly fit in the square plate, and the diameter of the garden is equal to side of the square plate, which is equal to 28 meters. What is the area of the space left out in the square plate after developing the garden in meter square? ఏం చెప్తున్నాడో చూద్దాము. స్క్వేర్ ప్లాట్ ఉందంటే దాని యొక్క సైడ్ 28 అంట. దీంట్లో ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యేటటువంటి ఒక సర్క్యులర్ గార్డెన్ డెవలప్ చేశాడంట. ఈ మిగిలిపోయిన ఏరియా ఉంది చూడండి, ఈ ఏరియా ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. అంటే స్క్వేర్ ఏరియా మైనస్ సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. స్క్వేర్ ఏరియా అంటే 28 into 28 వచ్చు కదా అని రాయమాకండి, తర్వాత మాట్లాడుకుందాము. మైనస్ సర్కిల్ ఏరియా అంటే 22/7 into 28 డయామీటర్ అవుతుంది, రేడియస్ 14 అవుతుంది. 14 into 14, 7 2 times 2 into 14 28. 28 కామన్ తీస్తే 28 minus 22 అంటే 28 into 6, 120, 48, 168 వస్తుంది. దాన్ని అట్లా ఉంచేసేయండి. అంటే Q1 వాల్యూ ఎంత వచ్చిందంటే 168 వచ్చింది. గుర్తుపెట్టుకోవడం కోసం రాసుకున్నాను అక్కడ. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈజ్ 7:8. ఆల్సో ద రేషియో ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్ 5:6:7:12. What is the sum of the smallest angle of the parallelogram and second largest angle of the quadrilateral? Sum of the angles, adjacent angles of a quadrilateral అంటే 180 degrees ఉంటుంది. 15 parts 180 అంటే ఒక్కొక్క పార్ట్ 12 అవుతుంది. అడిగింది ఏంటంటే మనల్ని స్మాలెస్ట్ యాంగిల్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది పారలోగ్రామ్ అంటే 7 into 12 84 వస్తుంది. నెక్స్ట్ తర్వాత, and the second largest angle of the quadrilateral. Quadrilateral sum of the angles 12, 7, 19, 25, 30. 30 parts 360 degrees అంటే ఒక్కో పార్ట్ 12. 7 parts ఎంత అని అడిగాడు.
84 ప్లస్ 84 అంటే 168 వస్తుంది. Q1 వాల్యూ 168 వచ్చింది, Q2 వాల్యూ 168 వచ్చింది అంటే ఆన్సర్ ఏమైనట్టంటే Q1 is equal to Q2. Choice 5 is going to be the answer. Question number 77. Ritu scored 456 marks in the exam. Devika got 54% marks in the exam, same exam which is 24 marks less than Ritu. If the minimum passing mark in the exam is 34%, then how much more marks did Ritu score in the score than the minimum passing mark? Randi calculate చేద్దాం. రీతుకి ఎన్ని మార్కులు వచ్చినాయి? 456. దేవికకి ఎన్ని వచ్చినాయి? 24 తక్కువ అంటే 432. ఇప్పుడు ఈ 432 ఎంత పర్సెంటేజ్ అన్నాడంటే 54% అన్నాడు. అయితే మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, పాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 34%. 54 దాంట్లో 8 టైమ్స్ పోతుంది. 8 into 30 240. 240 8 into 4 32 అంటే 272. అంటే పాస్ మార్క్ ఈస్ 272. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే హౌ మచ్ మార్క్స్ రీతు స్కోర్ దాన్ మినిమం పాసింగ్ మార్క్. రీతుకి ఎన్ని మార్కులు వచ్చినాయి? 456 మార్క్స్ వచ్చినాయి. ఈ 456 అంట ఆ 272 కన్నా ఎంత ఎక్స్ట్రా? 184 ఎక్స్ట్రా వచ్చింది. అంటే Q1 వాల్యూ ఎంత వచ్చింది? 184 వచ్చింది. Q2, the ratio of the ducks and frogs in a pond is 37:39. The average number of ducks and frogs in the pond is 152. What is the number of frogs in the pond? So 152 యావరేజ్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 304 అవుతుంది. 304 కానీ ఎన్ని పార్ట్లు? 76 పార్ట్స్. అంటే ఒక్కో పార్ట్ ఎంత అయింది? 4. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రాక్స్ అంటే 37. 4 into 37 ఎంత అనేది అవసరం లేదు, కావాలని అడ్డం నుంచున్నాను. ఎంత అక్కర్లేదు, ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో కావాలి. Q1 ఎంత వచ్చింది? 184. Q2 ఇది 40 అనుకున్నా కూడా తక్కువ. 40 into 4 అంటేనే 160 అవుతుంది. అంటే దానికన్నా డెఫినెట్ గా ఇది తక్కువ వస్తుంది. అంటే Q1 కన్నా Q2 తక్కువ. అంటే Q1 గ్రేటర్ దాన్ Q2 అన్నా ఉండాలి, Q2 లెస్ దాన్ Q1 అన్నా ఉండాలి. ఏది ఉంటే ఆన్సర్ అది రాసుకుంటాం. Q1 గ్రేటర్ దాన్ Q2. ఒకటి గుర్తుపెట్టుకోండి, Q1 Q2లో ఏది ఎంత అనేది అవసరం లేదు, ఏది ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనేదే కావాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 78. మనీష్ borrowed a sum of rupees 1150 from Suresh at the rate of 6% per annum for 3 years. He then added some more money to the borrowed sum and lent it to Umesh at the same rate. If Manish gains 274.95 by way of interest on borrowed sum as well as his own amount from the whole transaction, what is the sum lent to Umesh? So ఇప్పుడు అసలు ముందు ఇది ఇంట్రెస్ట్ అన్నాడు. ఏ లెక్కన? 6% 3 years అంటే అది 18% అన్నట్టు. అంటే 274.95 ఈజ్ 18%. 100% ఈజ్ వాట్ కావాలి? క్యాన్సిలేషన్ కొంచెం గందరగోళంగా ఉంది, నేను వదిలేస్తున్నాను. క్యాన్సిలేషన్ 9 వరకే క్యాన్సిల్ అవుతుంది. యాక్చువల్గా 00 పోనీ క్యాన్సిల్ చేసేద్దాం. 00 పోయింది. 9 2 times, 9 3 times, 0, 9 5 times and 5 times. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 1 5 2 7 15 27.5 వచ్చింది. దాన్ని అట్లా వదిలేసేయండి. Q2, in an election between two candidates, ఈ 1527 ఆన్సర్ కాదది, మోర్ అడిగాడు. యాక్చువల్గా 1150 దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయొద్దు, వదిలేసేయండి. 300 చిల్లర వస్తుంది. 300 200 ఎంతో వస్తుంది. నెక్స్ట్, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ candidates, one got 72% of the total valid votes, 25% of the votes are invalid. If the total number of votes were 8,200, what is the number of valid votes that the other person got? మొత్తం ఎలక్షన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 8,200. దాంట్లో ఎన్ని పోలైనవి? ఇన్వాలిడ్ 25% ఆఫ్ ది ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే వ్యాలిడ్ ఓట్స్ అన్ని 75%. ఒకటికి వ్యాలిడ్ లో నుంచి ఎంత వచ్చింది అన్నారు? 72. అంటే రెండోడికి ఎంత వచ్చి ఉంటుంది? 28% వచ్చి ఉంటుంది. క్యాన్సిలేషన్ బాగుంది, క్యాన్సిల్ చేద్దాం. 0000 గెట్స్ క్యాన్సిల్. 25 3 times, 25 4 times, 4
7 times. 7 into 3, 21. 21 into 82. మల్టిప్లై చేయొద్దు. 80 into 20 అంటే ఎంత వస్తుంది? 1600 చిల్లర వస్తుంది. ఇది 1600 వస్తుందని నేను రాయట్లేదు, 1600 ఆర్డ్ వస్తుంది. ఇక్కడ ఇందాక ఎంత వస్తుంది అనుకున్నాను, దీంట్లో నుంచి నెంబర్ తీసేస్తే 300 చిల్లర వస్తుంది. ఇది 300 చిల్లర వస్తుంది, ఇది 1600 చిల్లర వస్తుంది. అంటే ఏం జరుగుతున్నట్టు? Q1 లెస్ దెన్ Q2 కానీ Q2 గ్రేటర్ దెన్ Q1 కానీ ఏది ఆన్సర్ ఉంటే అది. చాయిస్ 2లో Q1 లెస్ దెన్ Q2 ఉంది కాబట్టి ఆన్సర్ అదే రాస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, డోంట్ గో ఫర్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ ఇన్ Q1 అండ్ Q2 ప్లీజ్. ఎందుకనంటే అప్పటికే 2 లెక్కలు చేయాలి, ఆ లెక్కల సైజులు కూడా భారీగా ఉన్నాయి. అందుకని ప్రాబ్లం మొత్తం మొదటి నుంచి చివరి దాకా సాల్వ్ చేయాలనుకోవద్దు. క్యాలిక్యులేషన్ అట్లా పెండింగ్ లో పెట్టి కూడా ఆన్సర్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 79. The smallest side of the right angle triangle is 8 centimeters less than side of a square, perimeter 56. Second largest side of the right angle triangle is 4 centimeters less than length of a rectangle of area 96 and breadth 8 centimeters. What is the largest side of the right angle triangle? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లార్జెస్ట్ సైడ్ అంటే హైపోటెన్యూస్. అంటే ఇప్పుడు మనల్ని లార్జెస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అడుగుతున్నాడు. The smallest side of the right angle triangle is 8 centimeters less than side of a square whose perimeter is 56. Square perimeter 56 అంటే 4a is equal to 56 అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఏ వాల్యూ 14 వస్తుంది. దానికన్నా 8 తక్కువ అంటే 6 సెంటీమీటర్స్ ఉన్నట్టు. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ 6 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్, the second largest side of the right angle triangle is 4 centimeters less than length of a rectangle of area 96 and breadth 8. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 8 ఇంటూ సంథింగ్ 96 అంటే ఆ సంథింగ్ వాల్యూ 12 అవుతుంది. 12 కన్నా ఎంత తక్కువ ఉందంట? 4 తక్కువ ఉందంట. అంటే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లార్జెస్ట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ క్యాల్కులేట్ చేయాలి. 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ 36, 64 ప్లస్ 36 అంటే 100 వస్తుంది. 100 కి అండర్ స్క్వేర్ రూట్ అంటే 10 వస్తుంది. అంటే Q1 వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 10 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విల్ ట్రై టు సాల్వ్ Q2. P and Q both are filling pumps fitted to a tank. If P can fill 5/8 part of the tank in 12.5 minutes and Q takes 10 minutes more than P to fill the tank, how long will they take to fill the tank open together? So 5/8 tank కి 12.5 అంటే ఫుల్ కి ఎంత అవుతుందంటే 8/5. 5 2.5 టైమ్స్ అంటే 20 వస్తుంది. సో ఒకటి 20లో ఫిల్ చేస్తుంది, ఇంకోటి 10 ఎక్స్ట్రా పడుతుంది. రెండు ఫిల్లింగ్ కాబట్టి AB/A + B. సో 5 4 టైమ్స్. Q2 నేమో 12 వచ్చింది. Q1 ఎంత వచ్చింది? ఇందాక 10 వచ్చింది. అంటే ఆన్సర్ ఏమైనట్టు? Q1 లెస్ దెన్ Q2 కానీ Q2 గ్రేటర్ దెన్ Q1 కానీ. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 2. క్వశ్చన్ నెంబర్ 80. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. The ratio between the walking speeds of P and Q is 3:5, and therefore P takes 20 minutes more than the time taken by Q to reach destination. If P had walked at double the speed, he would have covered the distance in. Right? కామన్ సెన్స్ తో చేసేయచ్చు. ఇది ఏమన్నాడు? వాకింగ్ రేట్ అంటే స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమవుతుంది? 5:3. డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్లు. 2 పార్ట్లు ఎంత అన్నాడు? 20 మినిట్స్. అంటే ఒక పార్ట్ 10 మినిట్స్. P వాల్యూ కావాలంటే 50 మినిట్స్ పడుతుంది. ఎప్పుడు? నార్మల్ స్పీడ్ తో వెళ్తాయి. కానీ ఏ స్పీడ్ తో వెళ్తున్నాడు అంటున్నారు? డబుల్ స్పీడ్ తో వెళ్తున్నాడు అన్నాడు. డబుల్ స్పీడ్ తో వెళ్తే టైం ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. అంటే 25 మినిట్స్ పడుతుంది. Q1 is 25 minutes. Next, Q2. A person completes his journey by using 3 different types of vehicles. He completes the first part with 10 km/h, second part at 12, and third part at 15. If the distance traveled by each vehicle is equal to that then what is the average speed of the person throughout the journey? సో కామన్ సెన్స్ తో మాట్లాడుకుందాం. యావరేజ్ ఎప్పుడు కూడా చిన్న నెంబర్ కన్నా పెద్దది ఉంటుంది, పెద్ద నెంబర్ కన్నా చిన్నది ఉంటుంది. అంటే ఆ మధ్యలో ఉండాలి. చిన్న నెంబర్ ఎంత? 10, పెద్ద నెంబర్ ఎంత? 15. అంటే యావరేజ్ గ్యారంటీగా ఇన్ బిట్వీన్ 10 and 15 వస్తుంది. కానీ Q1 ఎంత వచ్చింది? 25. అంటే 10 వచ్చినా 15 వచ్చినా ఈ మధ్యలో ఏ నెంబర్ వచ్చినా కూడా దానికన్నా చిన్నదే కదా. దెర్ ఈజ్ నో ఫన్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ Q2. కానీ Q2 క్యాలిక్యులేట్ చేయటం నేర్పుతాను గ్యారంటీగా. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి Q1 గ్రేటర్ దాన్ Q2. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా చేయాలో మాట్లాడుకుందాము. 3 పార్ట్లుగా వెళ్ళానన్నాడు. ఏం చెప్పాడో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ డిస్టెన్స్ లో దీన్ని 3 ఈక్వల్ పార్ట్లు చేశాడంటే ఇది X, ఇది X, ఇది X అనుకుందాం.
ఇదేమో 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, ఇది 12 కిలోమీటర్, ఇదేమో 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. అయితే మొత్తం జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ టైం ఎంత పట్టింది అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్, ఇది టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 3x. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్స్ ఉంది కదా అంటారేమో, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదిగో కామన్ వచ్చి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 12 వస్తుంది. యాక్చువల్గా Q1 ఏమో 25 వచ్చింది, Q2 ఏమో 12 వచ్చింది. ఆన్సర్ Q1 గ్రేటర్ దాన్ Q2. కానీ దెర్ ఈస్ నో ఫన్ ఇన్ క్యాలిక్యులేటింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకనంటే యావరేజ్ అనేది ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఉన్నటిల్లో చిన్న నెంబర్ కన్నా ఎక్కువ వస్తుంది, పెద్ద నెంబర్ కన్నా తక్కువ వస్తుంది. అంటే ఇన్ బిట్వీన్ 10 and 15 రావటం అంటే డెఫినెట్ గా Q1 గ్రేటర్ దాన్ Q2 అవుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.